CGL టైప్ 2లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. cos θ plus secant θ is equal to 2, then the value of cos power 68 plus secant power 68. పవర్ 68 అని మనల్ని జనరల్గా అడగరు క్వశ్చన్స్. అలా అడుగుతున్నారంటేనే అది చాలా ఈజీ క్వశ్చన్ అర్థం. జనరల్గా మనల్ని పవర్ 2 కానీ పవర్ 3 కానీ పవర్ 6 కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్లా పవర్ 68 వచ్చే క్వశ్చన్స్ అయితే అడగరు. సో ఇలా అడుగుతున్నారంటే అందులో చాలా సింపుల్ లాజిక్ ఉందని అర్థం. సో చూద్దాం. cos plus secant is equal to 2. సో cos θ ప్లస్ secant θ అని ఏమని రాయొచ్చు అంటే 1/cos θ కింద రాయొచ్చు. సో నౌ దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే x ప్లస్ 1/x అని అనుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 2. x ప్లస్ 1/x కనుక 2 అయితే x వాల్యూ 1 అవుతుంది. ఓకే, సో దిస్ ఇంప్లైజ్ దట్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. x వాల్యూ 1 అయితేనే మీకు x ప్లస్ 1/x మళ్ళీ 2 అవుతుంది. ఇంకే వాల్యూ కూడా అలా 2 అవుతుంది. సో కాస్ వాల్యూ 1 అయిపోయింది, 1/cos వాల్యూ కూడా అప్పుడు ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. సో దిస్ ఈజ్ 1 ప్లస్ దిస్ ఈజ్ 1, 1 ప్లస్ 1 2. ఇప్పుడు cos పవర్ 68 అన్నారు. 1 మీద ఇంకా మీరు ఎంత పవర్ చేసినా 68 అయ్యండి 98 అయ్యండి ఎంత పవర్ చేసినా మీకు మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. మళ్ళీ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2. దట్ ఈస్